గురువు తన శిష్యులను చూచి, తరులారా, మనం నిన్న కాషాయం అనేటువంటి విషయం మీద మనం చర్చించుకున్నాం. కాషాయం వేషం కాదు, అది మన సనాతన ధర్మం యొక్క సంస్కృతి స్వభావం అని చెప్పుకున్నాం. అది ఒక విజ్ఞానానికి చిహ్నం. అంటే జ్ఞానం ఉండేవాళ్ళు అటువంటి వస్త్రాలు ధరిస్తారు. జ్ఞాన బోధకులు కాషాయ వస్త్రాలు ధరిస్తారని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పతాంజలి గారి సాధన పాదంలో అష్టాంగ యోగం గురించి మనం చెప్పుకున్నాం. అందులో 5 వ్యవస్థల గురించి, అంటే పంచకోశాల గురించి కూడా చర్చించుకున్నాం. ఇందులో ప్రప్రదంగా మనోమయ కోశం అనేది అతి ముఖ్యమైన అంశం. ఈ మనోమయ కోశం గురించి తెలియజేసేది మనకు సమాధి పాదం. దానిని చిత్తవృత్తులుగా మనం అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు సమాధి పాదంలో 4వ సూత్రమైనటువంటి వృత్తి సారూప్య మిత్రత్రహ అనే విషయాన్ని కూడా చర్చించుకున్నాం. అసలు చిత్తవృత్తులు ఎందుకు కలుగుతాయి, ఈ చిత్తవృత్తుల యొక్క స్వభావం ఏమిటి, వీటి వల్ల మానవులకు హానికరమా ప్రయోజనకరమా అనే విషయాన్ని కొంచెం ఇప్పుడు చర్చించుకుంటాం. చిత్తము అనేది 4 రూపాల కలయిక అని మనం ముందే చెప్పుకున్నాం. అందులో మొదటిది అతి ముఖ్యమైనది పంచజ్ఞానేంద్రియాలు. ఈ పంచజ్ఞానేంద్రియాలు మనసుకు ఒక ఉపకరణ లాంటిది. అంటే ఒక నదిని దాటాలి అనుకున్నప్పుడు మనకు నావ అవసరం. నావలో కూర్చొని మనం నదిని దాటుతూ ఉంటాం. అంటే మనకు నావ అనేది నదిని దాటించడానికి ఒక ఉపకరణ మాత్రమే ఉపయోగించుకునేది. మానవుల సుఖదుఖాలకు ఇవే అతి ముఖ్యమైన కారణాలు. మన సామాన్యులు కొందరు నాటకాల గురించి మనం చూస్తూ ఉంటాం. నాటకాలు వేసేటప్పుడు అక్కడ కాలక్షేపానికి వెళ్ళి కాసేపు కూర్చొని ఆ నాటకాన్ని చూస్తూ ఉంటారు. నాటకం అనేది మనో ప్రశాంతత కోసం, మానసిక విశ్రాంతి కోసం చూడబడేది. అయితే ఆ నాటకంలో అనేక రకాల సన్నివేశాలు ఉంటాయి. ఒకటి సంతోషకరమైన సన్నివేశం చూపెడతారు, మరొకటి హాస్యానికి సంబంధించిన సన్నివేశం చూపెడతారు, మరొకటి దుఃఖానికి సంబంధించిన సన్నివేశం కూడా చూపెడతారు. అయితే సహజంగా సున్నిత మనస్కులైనటువంటి స్త్రీలు దుఃఖ సన్నివేశాలు చూసినప్పుడు అది నాటకం అనే విషయం మర్చిపోయి ఆ దుఃఖములో ఎవరైతే బాధపడుతున్నారో ఆ పాత్రను చూసి వీరు కూడా ఆ పాత్రలో లీనమైపోయి దుఃఖపడుతూ ఉంటారు. నిజానికి అది పాత్ర మాత్రమే. ఆ పాత్ర అక్కడ బాధపడటం లేదు, దుఃఖపడటం లేదు. ఆ కథకు సంబంధించినటువంటి విషయాన్ని నటిస్తూ ఉంది. ఈ నటనను మనం భ్రమించి దుఃఖంలోకి మారిపోతూ ఉంటారు. అది దేని వలన? కనులు చెవులు వలన. కనులు చూస్తున్న సన్నివేశాన్ని, చెవులు శబ్దాలను వింటూ ఉంటాయి. అంటే మనసుకు చేరవేసేటటువంటి ఈ 2 ఉపకరణాలు మాత్రమే. ఒక గుడ్డివాడిని, ఒక చెవిటివాడిని అక్కడ కూర్చోబెట్టామనుకోండి, వాడు అసలు నాటకాన్నే చూడలేడు, అసలు ఏం శబ్దము వినపడదు. కాదు, కనులే ముఖ్యమైనవి, చెవులే అసలు వినదగినవి, వాటి వల్లనే జ్ఞానం. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు స్వామి వివేకానంద. ఎవరైనా ఒక వ్యక్తి, అంటే అందరూ కావచ్చు, పడుకొని నిద్రపోతున్నప్పుడు కన్నులు తెరిచి పైకి చూసేటట్లు చేస్తే పక్కవారు ఎవరైనా ఏముంది, కన్నులు ఉన్నాయి, కన్నులు చూడాలి అంటే కన్నులలో కంటి పాప అనేటువంటి ఒక వ్యవస్థ విషయాన్ని సంగ్రహించి ఏమి చూస్తున్నాము అనే దాన్ని మనసుకు చేరవేస్తుంది. ఇక్కడ కొందరు అది మనసు అనేది లేదు, కేవలం నాడుల యొక్క చలనము, దృశ్యాలు చూడడం, నాడు దాన్ని గురించి చెలించడం, అవి మెదడుకు చేరవేయడం అనుకుంటారు. అయితే ఇప్పుడు నిద్రిస్తున్న వ్యక్తి నిద్రలో ఉండగా కనులు మనం తెరిచాము అనుకోండి, కనులు తెరుచుకొని ఉంటాయి. కంటి యొక్క కనుపాప అంటే రెటీనా దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది, ఎదురుగా దృశ్యం కూడా ఉంటుంది. అయితే ఆ నాడులు ఇప్పుడు ఎందుకు పనిచేయవు? మెదడుకి ఆ విషయాన్ని ఎందుకు చేరవేయలేకపోతున్నాయి? దీన్ని దీర్ఘంగా ఆలోచించాలి. అంటే దృశ్యాలు ఉంది, కనులు తెరిచి ఉంది, వెలుగు కూడా ఉంది, ఎదురుగా ఆ దృశ్యాన్ని
ఆ వ్యక్తికి అది ఏమిటి అని బోధపడదు. ఎందుకు అని ప్రశ్న వివేకానంద స్వామి వేస్తారు. దానికి జవాబుగా శాస్త్రరీత్యా వాళ్ళు అనుకున్నది మనసు లేదు అని. ఎందుకంటే నిద్రావస్థలో మనస్సు తన చలనాన్ని ఆపి అది కూడా ఎక్కడో నిశ్శబ్దంగా ఉండిపోతుంది. శరీరం విశ్రాంతి తీసుకున్నప్పుడు అది శరీరంతో పని లేకుండా ఆ మనస్సు అనేటువంటిది పని చేయదు. అహం కూడా అప్పుడు పని చేయదు. బుద్ధి కూడా అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పనిచేసేది ఒకటి మాత్రమే ఉంటుంది. అది ఏమిటంటే స్మృతి. ఈ జీవితంలో జరిగిన సన్నివేశాలు కొన్నింటిని తనలో నిక్షిప్తం చేసుకుని ఉండి చైతన్యవంతమైన ఆత్మ కళల రూపంలో దానిని తెలియజేస్తూ ఉంటుంది. ఇదే ఉదాహరణ మనం ఏకాగ్రతలో ఉన్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. మనస్సు అనేది అతి ముఖ్యమైనటువంటి ఇంద్రియం. జ్ఞానేంద్రియాలు మనసుకి ఉపకరణలు మాత్రమే, అంటే సహాయపడే సాధనాలు మాత్రమే. మనసు లేకపోతే వీటికి పని ఉండదు అనేది మనం గ్రహించాలి అని సత్యనిష్ఠుడు చెప్పి, నీకేమైనా సందేహం ఉందా అని అడిగాడు. కావేరి అనే శిష్యురాల పైకి లేచి, గురువుగారు, మనస్సు అనేది మీరు అక్కడ లేదు అని అంటున్నారు నిద్రావస్థలో, మరి అది ఎక్కడికి వెళ్ళినట్టు, అది ఏ స్థితిలో ఉన్నట్లు కొంచెం వివరంగా తెలియచేయండి అని అడిగింది. అందుకు సత్యనిష్ఠుడు, చూడమ్మా, కాసంత విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నకు జవాబు చెప్తాను అని కాసేపు ప్రసంగాన్ని ఆపారు. ఓం తత్సత్.